దక్షిణ గాజాపై జరిపిన దాడిలో ముగ్గురు టాప్ హమాస్ కమాండర్లు హతమార్చినట్లు ప్రకటించింది. ఇస్రాయెల్ సైన్యం చేసిన ఈ దాడి గురించి గాజాలోని ఆరోగ్య అధికారులు తెలియజేశారు. ఖాన్ యూనిస్లోని మవాసి ప్రాంతంలో నిరాశ్రయులైన పాలస్తీనియన్లు రద్దీగా ఉండేటువంటి డేరా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని వారు తెలిపారు. ఈ దాడిలో 19 మంది మరణించగా చాలామంది గాయపడ్డారు. యుద్ధము ఆపబడినట్లు, సామాన్య ప్రజలు కాపాడబడినట్లు ప్రార్థన చేద్దాం. ఇస్రాయేలు సైన్యం వారికి దక్షిణ గాజాపై జరిపిన దాడిలో దాదాపుగా ముగ్గురు టాప్ హమాస్ కమాండర్లు చనిపోయారంట. దాదాపుగా 19 మంది కూడా చనిపోయినట్లుగా చూస్తున్నాం. ఈ ఇస్రాయేల్ సైన్యము గాజా వీళ్ళ యుద్ధము ఆపబడినట్లు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా రెండవ అంశంగా మణిపూర్లో మాకు శాంతి కావాలని తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టండి అంటూ మణిపూర్ ఎంపీ అకోయిజం హోంమంత్రికి లేఖ రాశారు. కేంద్ర హోంమంత్రి ఈ విషయంలో చర్యలు తీసుకొని మణిపూర్లో శాంతి నెలకొల్పుటకు చర్యలు చేపట్టినట్లు ప్రార్థన చేద్దాం. మణిపూర్లో కూడా తిరిగి మళ్ళీ యుద్ధాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అల్లర్లు జరుగుతున్నాయి. అవి కూడా ఆపబడినట్లుగా ప్రార్థన చేద్దాం. హోంమంత్రికి అక్కడ ఎంపీ లెటర్ రాశారు. ఈ యొక్క ఇటువంటి గొడవలు, అల్లర్లు లేకుండా ఉండాలని. కనుక మనం కూడా ప్రార్థన చేద్దాం. ఇస్రాయేలు దేశం గురించి, మణిపూర్ రాష్ట్రం గురించి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పీటర్ని గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, కృపగలిగిన రాజా, మా మరణ పడకల నుంచి లేపి ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి నా తండ్రి మీ మాటలు ధ్యానం చేసుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గనులకి, గొప్పవారికి లేని భాగ్యం, ఈ పరలోకపు మర్మం నాయన మాకు దయచేసిన విధానానికై స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, చెప్పబడిన ప్రతి వాక్యాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నేర్చుకోవటానికి మాకు ఇచ్చిన మంచి మనసును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రీతిగా స్థిరమైన మనసు కలిగి, భయము కలిగి, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి నిత్యము జీవించే కృపను ప్రియ బిడ్డలందరికీ దయచేయండి. నాకు ఇచ్చిన అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇజ్రాయేలీలు నాయనా దక్షిణపు గాజా పైన దాడి చేసి ఉంటుండగా నాయనా ప్రభువా ముగ్గురు కమాండర్లు మరణించి ఉన్నారు. 19 మంది సభ్యులు, జనాంగము మరణించి ఉంటున్నారు. కృప చూపండి నాన్న, కనికరించండి తండ్రి, సహాయము చేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. అనేక మంది అమాయకులు ప్రజలు మరణిస్తూ ఉన్నారు. నాయనా యుద్ధాన్ని ఆపునట్లుగా నాయనా మీరు కృప చూపండి, సహాయం చేయండి. ఇరు దేశాల మధ్య శాంతి, సమాధానాన్ని దయచేయండి, సహాయము చేయండి. మానవుని యొక్క స్వభావాన్ని మార్చగలిగే దేవానికి స్తోత్రాలు. ఈ రీతిగా దేశాల మధ్య శాంతి, సమాధానాన్ని దయచేసి కృప చూపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. రెండవదిగా ప్రభువా, మణిపూరు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అల్లర్లు, నాయనా దౌర్జన్యాలు, దాడులు, క్రైస్తవులపై పక్షపాతంతో చూపుతున్నటువంటి ప్రభుత్వ వైఖరి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, ప్రాధేయపడుతూ ఉన్నాం. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నానా ఎంపీ నానా ప్రధానమంత్రికి, హోం మంత్రికి లెటర్ రాయటం నాయన, అయినాను ఇంకా సమాధానం రాకపోవడం ఎంత దౌర్భాగ్య పరిస్థితి తండ్రి. ఈ పక్షపాత వైఖరిని మీ పాద సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. సహాయము చేయండి నాయనా, సహాయము చేయండి. క్రైస్తవులకు శాంతి, సమాధానము, ఆయా భద్రత దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నిన్ను నమ్మిన బిడ్డలకు ఈ రీతి అయినటువంటి కష్టాలు నాయనా
ఉంటూ ఉండగా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం, బ్రతిమాలుకుంటూ ఉన్నాం. కృప చూపండి తండ్రి, కనికరించండి. ఆ బిడ్డలకి శాంతి, సమాధానము, సంతోషము, మీ భద్రతలో సహాయము చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆనాడు పౌలు కూడా ప్రభువా నా బంధకములలో రాయుచున్నానని చెప్పారు. నా బంధకములలో అనేక మందికి సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాను చెప్పారు. నా బంధకములన్నీ ఈ సువార్త ప్రబలటానికే వచ్చినాయని చెప్పారు. అయ్యా, మేము గమనిస్తూ ఉన్నప్పుడు నాయన మీ ప్రణాళిక గొప్పదై ఉంటూ ఉన్నది. మీ చిత్తం మా ఎడల ఇంకా జరగనై ఉంటూ ఉన్నది. వీటన్నిటికీ ఓర్చుకున్న వారముగా, ప్రకటించే వారముగా, సహించే వారముగా నాయన మాకు నేర్పిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అటు కృప, అటు సహాయము, ప్రార్థన విజ్ఞాపనల కొరకు మేము సహాయం కోరుకుంటూ ఈ పరిచర్యను దీవించమని చెప్పబడిన వాక్యం మీ దాసును కూడా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పీటర్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్యలో ప్రసాదయ్య గారు ఉన్నారు, వారు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. వందనాలు సార్. వందనాలు సార్. సార్, మనము ప్రతిరోజు కూడా ఒక రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు కేరళ రాష్ట్రం గురించి ప్రార్థన చేద్దాం. రాజధాని తిరువనంతపురం, జనాభా 3 కోట్ల జనాభా ఉన్నారు. జిల్లాలు 14 ఉన్నాయి, తాలూకాలు 78 ఉన్నాయి, గ్రామాలు 1670 ఉన్నాయి. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ గారు ముఖ్యమంత్రిగా మరి ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నారు. కనుక ఈ కేరళ రాష్ట్రాన్ని దేవుడు దీవించులాగున, ఎవరైతే రక్షణ పొందలేదో వారు దేవుడికి రక్షణ భాగ్యం కలుగులాగున, ఎక్కడైతే సువార్త అందలేదో ఆ ప్రాంతాల్లో సువార్త అందలాగున ప్రార్థన చేయండి సార్. ఆశీర్వాదం ఇవ్వండి. అదేవిధంగా రేపు 2వ శనివారం ఉపవాస ప్రార్థన ఉంది, ఆదివారం సువార్త ఉంది సార్. ఈ విషయాల గురించి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. అందరికీ వందనాలండి. ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వకృపానిధి, మీ ఘనమైన నామను బట్టి మీకు లెక్కలేని కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదివంతమున్న మా దేవా, అల్ఫా ఒమేగా దేవా, మీ పరిశుద్ధమైన నామను బట్టి మీకు లెక్కలేని కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రత్యేకంగా ఎవరే కాల సమయంలో గూగుల్ మీట్ ద్వారా మీ పరిశుద్ధమైన నామాన్ని గణపరచడానికి, మీ పరిశుద్ధమైన నామంలో మీ మాటలను వినడానికి, మీ పరిశుద్ధమైన నామంలో విజ్ఞాపనం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణము కొరకు మీకు లెక్కలేని కోట్లాది స్తుతులు స్తోత్రాలను చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఎవరే కాల సమయంలో దేవా కేరళ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. కేరళ రాష్ట్రాన్ని దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకునండి. ఆ రాష్ట్రం చుట్టూ మీకు కంచి వేయండి దేవా. గత కాలంలో కొంత ప్రాంతము నాయన ప్రభు తండ్రి ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేక మంది ఇబ్బంది పడ్డారు నాయన. అటు వారందరిని దర్శించండి, సహాయం చేయండి. ఆ రాష్ట్రం చుట్టూ మీకు కంచి వేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయన ముఖ్యమంత్రి వర్యులు నాయన ప్రభు విజయన్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ జ్ఞానం చిత్తవరని నింపండి, మీ ఆత్మ వారిని నడిపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మా పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన నామను బట్టి మీకు లెక్కలేని కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి క్యాబినెట్ మంత్రులను దీవించండి నాయన, వారి యొక్క బృందానంతలను దీవించండి. మంచి పరిపాలన ప్రజలకు అందిస్తూ నాయన మీ నామను గణపరిచే బిడ్డలుగా, మీ నామను మహింపరిచే బిడ్డలుగా వారిని ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది నాయన ప్రభా రక్షింపబడి నాయన ప్రభా మీ నామంలో ముందుకు కొనసాగుతుండగా అటు వారిని దర్శించండి. ఇంకా ఆత్మలో బలపరచబడుతూ మీ ఆత్మ ద్వారా నడిపించబడుతూ నాయన అనేక మందికి సాక్షులుగా నిలబడడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నాయన రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాడు తండ్రి. నాయన నీ నామంలో వారు గుర్తెరని మీ నామాన్ని గుర్తెరగడానికి మీ సహాయం నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ నామంలోనే రక్షణ ఉందని గుర్తిరిగే బిడ్డలుగా వారిని ఆయతపరచుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభు తండ్రి, ఆ యొక్క రాష్ట్రం చుట్టూ మీకు కంచివేయండి. ఆ రాష్ట్రంలో ఉన్న నాయన జిల్లాలను, రాష్ట్రాలను నాయన ప్రభు నాయన మండలాలను, గ్రామాలను దీవించమని ప్రార్థిస్తాం. మీ కృపా కాపుతులతో మీరు ఎక్కల చుట్టూ బలపరచండి, మీ సహాయం నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ రాకలు ఎత్తబడే బిడ్డలుగా ప్రతి ఒక్కొక్కరిని ఆయతపరచుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే మా దేవా నాయన ప్రభు తండ్రి, నాయన సెకండ్ సాటర్డే జరగబోయే ఉపవాస కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆ కూడికి మీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఆయన నీ దాసులు రాబోతుండగా వారి ప్రయాణంలో వారు తోడుగా ఉండండి. అక్కడ చేరుతున్న ప్రతి ఒక్కొక్కరికి కావలసిన ఆత్మీయ ఆహారమును మీ దాసుల ద్వారా నాయన ప్రభు అనుగ్రహం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ఆశీర్వాదముల చేత బలపరచండి, నడిపించండి, సహాయం చేయండి. ఆ కార్యక్రమంలో పాలుబొంబులు పొత్తుకుని ప్రతి ఒక్కొక్కరిని స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కొక్కరిని దీవించి మీ కృపలో నడిపించి మీకు మహిమార్థముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. యూసీవే కుటుంబ సభ్యులందరినీ దీవించండి, సహాయం చేయండి. యూసీవే నాయన ప్రభు టీంని నడిపిస్తున్న ఈ బిడ్డలను దీవించండి. మీ ఆత్మతో వారిని నింపుతున్నందుకు మీకు వందనాలు. మీ జ్ఞానం చేత వారిని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ఆదివారం జరగబోయే సువార్త పరిచయలు తోడుగా ఉండండి, సహాయం చేయండి. మీ కృపా కాపుదలతో నాయన ప్రభు బిడ్డల యొక్క ప్రణాళికల్లో నాయన మీరు తోడుగా ఉండి నాయన సఫలీకృతం చేసి మీకు మహిమార్థముగా నడిపించమని ప్రార్థిస్తాం. అనేక మంది నాయన ప్రభు తండ్రి ఒరే కాల సమయంలో ఈ గూగుల్ మీట్లో పాలుబొంబులు పొందుకోలేకపోతున్నారు. అటు వారిని దర్శించండి, అటు వారితో మీరు మాట్లాడండి. నాయన వారు కూడా మీ ఈ గూగుల్ మీట్లో పాలుబొంబులు పొందుకుని మీ నామను గణపరిచే బిడ్డలుగా ఆయతపరచుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఎవరే కాల సమయంలో ఈ గూగుల్ మీట్లో పాలుబొంబులు పొందుకున్నాడు ఈ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. వారి ప్రియ కుటుంబాలను దీవించండి, వారి బాధ్యతలు వారి తోడు ఉండండి. మీ సహాయం గుమ్ము చేసి మీ కృపలో నడిపించండి. వారికి ప్రతి అవసరం తెచ్చి మీరు భయం పొందండి. ఇది నా వర్తమానం అందించిన పెద్దలు ప్రియులు సాంసన్ గారి బట్టి నీకు వందనాలు తండ్రి. వారిని దీవించండి, బలపరచండి, సహాయం చేయండి. ఇంకా వారి ద్వారా అనేక ఆత్మీయ సత్యములను మేము తెలుసుకుని మీ నామాన్ని మహింపరిచే వారంగా, మీ నామంలో బలపరచబడే వారంగా మమ్మల్ని అందరినీ ఆయుధపరిచి ప్రార్థిస్తాం. ఈ దినాన్ని మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ మరలా ఈ రీతిగా కలిసి స్తుతించి పరంతము మీ ఆత్మను మా అందరికీ తోడుగుంచి మీరే మహిమ పొందుతాము. మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకునిచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నామండి. సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ గూగుల్ మీట్లో పాలుబొంబులు పొందుకున్న వారికి, రాలేక వెనుకబడిన వారికి, బలహీన స్థితిలో ఉన్న ప్రియ బిడ్డలకు, ప్రార్థించిన ప్రతి అంశానికి ఇదైనా వర్తమానాన్ని అందించిన ప్రియులు పెద్దలు సాంసనయ్య గారికి దేవుని యొక్క కృప, కాపుదల, సమాధానం మనందరికీ తోడుగా ఉండి ఆయన ఆత్మలో మనలందరినీ బలపరచును గాక. ఆమేన్. ప్రార్థించి ఆశీర్వాదం ఇచ్చిన ప్రసాదయ్య గారికి ప్రభు నామంలో యూసీవై టీం తరపున వందనాలు తెలియజేస్తున్నాను.